భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరో విద్యా సంస్థ రాబోతోంది. పారిశ్రామిక ప్రగతిలో ముందుండాలని కోరుకునే ఆ జిల్లాల్లో పరిశ్రమలను విద్యా సంస్థలను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. గతంలో అనేక కార్యక్రమాలకు చొరవ చూపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కూడా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కోసం జిల్లా ప్రజల తరపున లాబింగ్ చేశారు. తెలంగాణకు మరో మణిహారం సిద్ధమవుతోంది. మంత్రి తుమ్మల చొరవ మేరకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాబోతోంది. వ్యవసాయ రంగంలో మార్గదర్శిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు పరిశ్రమలను విద్యా సంస్థలను అనుసంధానం చేసే ప్రక్రియకు తెరతీశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీపై ఏబిఎన్ స్పాట్లైట్. దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణలో అడుగులు పడుతున్నాయి. సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన చేశారు. కొత్తగూడెంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఒకనాటి స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. యూనివర్సిటీ ఏర్పాటుపై సాంకేతిక పరమైన చిక్కులు లేకుండా అధ్యయనం చేయాలని ఉన్నత విద్యా మండలి సాంకేతిక నిపుణులకు అసైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేకత చెప్పాలంటే అరుదైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణంతో అరుదైన పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా నిలిచింది. సింగరేణి పుట్టినిల్లుగా తెలంగాణకే కల్పతరువుగా గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సింగరేణి కొత్తగూడెంలోనే కొలువు తీరింది. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ వెలుగులు అందించే పారిశ్రామిక ప్రాంతంగా మారింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ప్లాంట్, నవభారత్ ఫెర్రో అలైస్, ఐటీసీ, అశ్వాపురం వద్ద హెవీ వాటర్ ప్లాంట్ తో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అరుదైన పరిశ్రమలతో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఇండస్ట్రియల్ హబ్ గా మారాయి. పారిశ్రామిక అభివృద్ధితో విద్యను అనుసంధానం చేసి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ప్రతిపాదన. స్కూల్ ఆఫ్ మైన్స్ కు 100 ఎకరాల స్థలం ఉంది. కాలేజీకు భవనాలు ఉన్నాయి. మైన్ ఇంజనీరింగ్ కోర్సుతో యువతులు మైన్ ఇంజనీర్లుగా దేశానికి అందిస్తున్న కాలేజీగా నిలిచింది. దేశంలోనే మైన్ ఇంజనీరింగ్ లో రెండో కాలేజీగా, ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైన్ ఇంజనీరింగ్ కాలేజీగా 1957లో దీనిని స్థాపించారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీగా అప్గ్రేడ్ కావడం పట్ల పలు వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అవుతే భూగర్భ పరిశోధనలు కానీ, భూగర్భ ఖనిజాలు కానీ ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశోధించే శక్తి ఆ యూనివర్సిటీకి వస్తుంది. అట్లా ఎంతోమంది విద్యార్థులు వారి చదువును, వారి యొక్క ఉన్నత విద్యను ఇక్కడ అభ్యసించి ఎక్కడికి వెళ్ళినా ఈ కొత్తగూడెం మీద ఒక దృష్టి ఉంచుకొని తదనుగుణంగా వ్యాపారాభివృద్ధి పెరగడం కానీ, ఇండస్ట్రీస్ రావడానికి కానీ, మరి ఇంకా అన్ని రకాల పాపులేషన్ పెరగడానికి కానీ కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం జిల్లాకి ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది ఒక తలమానికంగా ఒక మంచి ఇదిగా ఉంటుందని, అట్లాగే వినతి పత్రం ఇచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించడం చాలా హర్షదాయకం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాడ్యుయేట్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పీహెచ్డీ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్, మినరల్స్, ఫారెస్ట్ ఉండడం పరిశోధక విద్యార్థులకు ఉపకరిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే మైన్ ఇంజనీర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లను దేశానికి అందించడం ద్వారా తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వసిస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణలో వ్యవసాయ రంగానికి మార్గదర్శిగా నిలిచిన మంత్రి తుమ్మల విద్యారంగంలో తనదైన ముద్ర వేసేలా ముందుకు సాగుతున్నారు. ఆయిల్ ఫామ్ సాగులో కొత్త ప్రతిపాదనలతోని, కొత్త ఆలోచనలతోని ఎక్కడా లేని విధంగా
ఇవాళ ఈ జిల్లాలో ఉన్న రైతులందరూ కోటీశ్వర్లు కావాలనేదే ఆయన లక్ష్యం అన్న ఉద్దేశంతో దాన్ని ఆ రోజు ప్రతిపాదన చేసి దానికి నాంది పలికిన వ్యక్తి. ఇవాళ ఎర్త్ యూనివర్సిటీ ద్వారా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుద్ది. ఈ జిల్లాలో ఉన్నటువంటి సదుపాయం సౌకర్యాలు ఏ జిల్లాలో లేవు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు ప్రతిపాదన తమకు కలిసొచ్చిన అదృష్టమని జిల్లావాసులు అంచనాలు వేస్తున్నారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కూడా అడుగులు పడుతున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఢిల్లీలో భేటీ అయిన మంత్రి తుమ్మల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటును ప్రస్తావించారు. వేర్వేరు కారణాలతో కొత్తగూడెం వచ్చే వారికి ఎయిర్పోర్ట్ వరప్రసాదమవుతుంది. ఇప్పటికే అమరావతి నాగ్పూర్ హైవేతో కనెక్టివిటీ పెరిగింది. విద్యార్థులకు చదువు చెప్పాలి, విద్యార్థుల కోసం అని కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇస్తున్నారు. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రావడం వల్ల ఎయిర్పోర్ట్ కూడా దారి పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చదువుకొని ఇక్కడ టెక్నికల్ కోర్సులు నేర్చుకొని ఉత్తగా అవారుగా తిరుగుతున్న పిల్లలు చాలా మందికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మంత్రి గారు పెట్టిన ప్రతిపాదన ఏదైతుందో, తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టిన ప్రతిపాదన ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని స్వీకరించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రధానంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పడితే ఈ జిల్లా విద్యారంగానికి, అదేవిధంగా ఈ జిల్లా విద్యార్థులకు, చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతం కావడంతో ఆదివాసీ గిరిజన విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ఆయా విద్యార్థులకు ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తుమ్మల గారి చొరవ ఏదైతే ఉందో తక్షణమే ఇది నెరవేరాలి, త్వరగా ఇక్కడ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రావాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఇక్కడ ఈ ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ ఈ భూములన్నీ ఒక పక్క గతంలో అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కొంత ఈ యూనివర్సిటీ భూములు దగ్గరగా 390 ఎకరాలు ఉంటే కొంతమేరకు మెడికల్ కళాశాలకు, కొంతమేరకు కలెక్టరేట్ కేటాయించారు. మిగిలినటువంటి భూమి ఈరోజు యూనివర్సిటీకి ఏదైతే ఉందో ఇది ఈ భూమిలో ఈరోజు ఈ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత జిల్లా